మల్లెపూలు సీజన్ అంతా కూడా చెట్టు నిండా పూయాలి అంటే ఇది ఒక్క స్పూన్ తప్పకుండా ఇవ్వాలి అండి. ఇది ఇవ్వడం వల్ల అన్ని రకాల పోషకాలు మొక్కలకు అంది చెట్టు నిండా పూలు పూస్తాయి సీజన్ మొత్తం కూడా. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి మల్లెపూల గురించి అండి. చలికాలం పోయి ఎండాకాలం స్టార్ట్ అవుతుందంటే చక్కగా పూస్తాయి చెట్టు నిండా. మనం గార్డెన్లోకి రాగానే మంచి వాసన అయితే వస్తుందండి ఈ మల్లెపూలు. కాబట్టి మల్లెపూలు పూయడానికి తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వాటితో పాటు ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాలన్నమాట. జాగ్రత్తలు ఏంటి అంటే, మనకు ఎక్కువ పూలు పూయాలి అంటే మాత్రం తప్పకుండా ప్రూనింగ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్క కొమ్మను కట్ చేసుకోవాలి. ఒక్క కొమ్మను కట్ చేస్తే అక్కడి నుంచి 2-3 కొమ్మలు అయితే వస్తాయన్నమాట. తప్పకుండా ప్రూనింగ్ చేసుకోవాలి. ప్రూనింగ్ చేసుకుంటేనే ఎక్కువ పూలు పూస్తాయి. మనం ఫిబ్రవరి నెల వచ్చిందంటే మల్ల మొక్కకి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి ఏంటి అంటే ప్రూనింగ్ చేసుకోవాలి ముఖ్యంగా, అండ్ మట్టిని కూడా లూజ్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ ఏజ్డ్ ప్లాంట్ అయితే రీపోటింగ్ చేసుకోవాలి. అలాగే రూట్ ప్రూనింగ్ కూడా చేసుకోవాలి. ఫిబ్రవరి ఎండింగ్ వచ్చేసరికి ఫ్లవరింగ్ అనేది చక్కగా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా లేట్ ఏం లేదండి, ఇప్పుడైనా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మా మొక్కని చిన్న టబ్లోనే పెట్టాను. 50 రూపీస్ టబ్లో అయినా ఫ్లవరింగ్ అనేది ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇంత చక్కటి ఫ్లవరింగ్ ఎలా అంటే ఫెర్టిలైజర్స్తోనేనండి. మనం ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఇచ్చామంటే చక్కగా పూలు పూస్తాయి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, చెట్టుకు ఉన్న ఆకులన్నీ ముదురు ఆకులు ఉంటాయి కదా, వాటినైతే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. అలా తీసుకోవడం వల్ల మనకి పూలు ఎక్కువగా పూస్తాయి. ఆకులు ఎక్కువగా ఉండడం వల్ల చెట్టుకున్న బలం అంతా కూడా ఆకులు తీసేసుకుంటాయి. పూలు సరిగా పూయవు. వచ్చిన పూలు కూడా సరిగా పూయకపోవడము, వాడిపోవడం వంటివి అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అలా జరగకుండా ఉండాలంటే మాత్రము తప్పకుండా ఎప్పటికప్పుడు ఆకులు అనేవి తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మట్టి అండి. మట్టి విషయానికి వస్తే మట్టి ఎప్పుడు లూజ్గా ఉండాలి మల్లెపూల చెట్టుకి. ఎందుకు అంటే ఎక్కువ వాటర్ అవసరం లేదండి మల్లె చెట్టుకి. మనం ఎంత తక్కువ వాటర్ ఇస్తే అంత ఎక్కువగా పూలు పూస్తాయి. వాటర్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఆకులు అనేవి ఎక్కువగా వస్తాయి తప్పితే పూలు పూయవు. కాబట్టి ఆకులు మనం ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి. ఇక వాటరింగ్ విషయానికి వస్తే ఎక్కువ డ్రై అయిపోతుంది మట్టి, చెట్టు కూడా వాడిపోతుంది అన్నప్పుడు మాత్రమే వాటర్ ఇవ్వండి. ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది తగ్గుతుంది, ఆకులు ఎక్కువగా వస్తాయి. ఇక్కడ మా కుండీలో ఉన్న మట్టి చూడండి, అసలు ఎంత చక్కగా ఉందో. చేత్తో అంటేనే ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా మట్టి గట్టి పడకుండా మనం చేత్తో అంటేనే ఇలా చక్కగా వచ్చే విధంగా ఉంటేనే మొక్క అనేది చాలా హెల్తీగా పెరుగుతుందండి. ఇలా కాకుండా మట్టి ముద్దగా అంటే క్లే సాయిల్ లాగా ఉంటే మాత్రము మొక్క అనేది అస్సలు గ్రోత్ ఉండదండి. మనం ఎన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే వేరు వ్యవస్థ అనేది చక్కగా స్ప్రెడ్ అవ్వదన్నమాట. వేరు వ్యవస్థ అనేది ఎంత మంచిగా స్ప్రెడ్ అయితే చెట్టు గ్రోత్ అనేది అంత బాగా మనకు చూపిస్తుంది. అలాగే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అన్నీ చక్కగా తీసుకొని మొక్క అనేది ఇంత చక్కగా ఫ్లవరింగ్ అనేది అయితే వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వచ్చిందోనండి. నేను దీన్ని ఎలా ప్రూనింగ్ చేసుకున్నాను, రూట్ ప్రూనింగ్ ఎలా చేసుకున్నాను అనేది అయితే మన ఛానల్లో వీడియో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియో చూడండి. ఈ మొక్కని ప్రూనింగ్ చేసుకొని అలాగే రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ ఇచ్చానండి. ఆ తర్వాత అసలు నేను ఏ ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వలేదు. మొగ్గలు అనేది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదే వీడియోలో ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత, విచ్చుకోక ముందు కూడా చూపిస్తున్నాను. ఇదైతే విచ్చుకోక ముందండి. ఫ్లవర్స్ విచ్చుకున్న తర్వాత అసలు ఎంత బాగుందో చూడండి. వాసన అయితే ఎంత బాగా వస్తుందోనండి. టెర్రస్ మీదకి రాగానే అసలు ఎంత మంచి సువాసన వస్తుందో. ఇప్పుడైతే నేను దీనికి ఏం ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఈ ఫెర్టిలైజర్ వచ్చేసి ఎగ్షెల్ పౌడర్ అండి. చెప్పాలి అంటే మనకు ఎగ్షెల్స్ అనేవి ఖచ్చితంగా పూల మొక్కలకి, అలాగే పండ్ల మొక్కలకి, కూరగాయల మొక్కలకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే కాల్షియం ఇవ్వకపోతే వచ్చిన మొగ్గలు కూడా రాలిపోతూ ఉంటాయి. పండు వండి రాలిపోవడం, పూలు సరిగా విచ్చుకోకపోవడం జరుగుతుందన్నమాట. ఈ ఎగ్షెల్ పౌడర్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కూడా జరగవు. ఈ ఎగ్షెల్ని ఇలా ఇవ్వడం కంటే కూడా పౌడర్ చేసుకొని ఇవ్వడం వల్లనైతే తొందరగా మొక్కకు అనేది అందుతుంది. చూస్తున్నారు కదండి,
నేనైతే ఎప్పటికప్పుడు పొడి చేసుకొని అన్ని రకాల మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. ఇంకా ఇది వచ్చేసి అరటిపండు తొక్కల పౌడర్ అండి. అరటిపండు తినేసిన తర్వాత ఆ తొక్కలను బాగా ఎండబెట్టి పౌడర్ చేసి నేను ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాను. వారానికి ఒక్కసారి ఒక్క స్పూను అన్ని రకాల మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. అరటిపండు తొక్కల్లో రిచ్ ఎన్పీకే ఉంటుందండి. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మొగ్గలు ఎక్కువగా రావడానికి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాను మొగ్గలు రావడానికి. మన గార్డెన్లో చూస్తూ ఉన్నారు కదండి ఎంత ఎక్కువగా పూలు వస్తాయో. ఈ ఫెర్టిలైజరు ఏ సమయంలో ఇవ్వాలి అంటే సాయంత్రం పూట ఇవ్వడానికైతే ట్రై చేయండి ఎక్కువగా. ఏదైనా సరే అండి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఫెర్టిలైజర్ అయినా ప్రూనింగ్ అయినా ఏదైనా సాయంత్రం సమయంలో చేసుకోండి. ఈ ఫెర్టిలైజర్ క్వాంటిటీ వచ్చేసి ఎగ్షెల్ 1 స్పూను, అలాగే అరటిపండు తొక్కల పౌడరు 1 స్పూన్ అండి. ఈ రెండింటిని చక్కగా ఇలా కలిపేసుకొని మొక్క మొదట్లో ఇచ్చేసుకోవడమేనండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే అండి మొక్క మొదట్లో కాకుండా కుండి చివర్లో అయితే ఇచ్చుకుంటూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ ఎండాకాలము ఏ మొక్కకైనా సరే మల్చింగ్ చేసుకోండి. మల్చింగ్ చేసుకోవడం వల్ల నీరు మొక్కకి తేమ అనేది పట్టి ఉంచుతుందండి, తొందరగా డ్రై అవ్వదన్నమాట. సో అందుకని ఎప్పుడు కూడా మల్చింగ్ అయితే చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదండి, మొక్క మొదట్లో కాకుండా కుండి ఇలాగ ఎడ్జెస్లో అయితే ఫెర్టిలైజర్ అనేది ఇచ్చుకోవాలండి. ఇచ్చుకున్న తర్వాత మనము మల్చింగ్ కోసం ఏవైతే ఆకులు వాడామో అది మళ్ళీ వాటి మీద అయితే పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదండి అసలు ఫ్లవరింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఎగ్షెల్ పౌడరు వాడడానికి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి చాలామంది, అంటే ఎగ్స్ తినని వాళ్ళు, వెజిటేరియన్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇప్పుడు ఎగ్షెల్ బదులుగా చాక్ పీసులు ఉంటాయి కదండి, వైట్ చాక్ పీసులు, అవి తీసుకొని చక్కగా పొడి చేసేసుకొని మనము ఇది సేమ్ క్వాంటిటీ అంటే 1 స్పూన్ అంటే దాన్ని చక్కగా పౌడర్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే చక్కగా మిక్సీ అవుతుంది. దానిని 1 స్పూను చాక్ పీస్ పౌడరు, అలాగే 1 స్పూను అరటిపండు తొక్కల పౌడర్ తీసుకొని చక్కగా కలిపేసుకొని ఇచ్చుకోవచ్చండి. మన ఎగ్షెల్లో ఎలాంటి పోషకాలు అయితే ఉంటాయో చాక్ పీస్లో కూడా పోషక విలువలు అనేది చాలా ఉంటాయండి. ఇంకా చాక్ పీస్ బదులుగా మనం పాన్లో వేసుకునే సున్నం ఉంటుంది కదండి, ఆ సున్నాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చండి. అంటే సున్నం అనేది క్వాంటిటీ తగ్గించాలండి. 1/2 స్పూన్ అంత సున్నం తీసుకొని మన అరటిపండు తొక్కల పౌడర్ కలుపుకొని మొక్క మొదట్లో అయితే ఇచ్చుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్.